లోటు వర్షపాతం కారణంగా హైదరాబాద్లో తాగునీటి కొరత లేకుండా చూసేందుకు జలమండలి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. సింగూర్, మంజీరా జలాశయాలకు ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు రాని పరిస్థితి ఏర్పడితే ఆ వ్యవస్థపై ఆధారపడిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగూర్, మంజీరా నుంచి నీటి సరఫరా అవుతున్న ప్రాంతాలు, ఆయా ప్రాంతాల కనీస నీటి అవసరాలు, సరఫరా తగ్గితే ఏర్పడే లోటు, గోదావరి, కృష్ణ, మిషన్ భగీరథ తదితర వనరుల నుంచి ఎంత నీటిని మళ్లించవచ్చనే అంశాలను శాస్త్రీయంగా లెక్కించాలని సూచించారు. ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు అవసరమైన ఇంటర్ కనెక్షన్, పైప్ లైన్లు, జంక్షన్లు, వాల్వులు, ప్రాంతాల వారి నీటి కేటాయింపుతో కంటింజెన్సీ ప్రణాళికను 2 రోజుల్లో సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు ఎన్ని రోజులకు సరిపోతుందనే అంశంపై ప్రస్తుత నిల్వలు, వినియోగించగల నీటి పరిమాణం, ఇతర కేటాయింపులు, నీటి నష్టాలను పరిగణలోకి తీసుకుని అధికారిక వాటర్ బ్యాలెన్స్ సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులు పూర్తయితే జలమండలికి సుమారు 25 నుంచి 30 ఎంజీడీల నీరు అదనంగా అందుబాటులోకి వస్తుందని, ఆ నీటిని తూర్పు హైదరాబాద్, మల్కాజిగిరి తదితర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఎండీ ఆదేశించారు. ట్యాంకర్ బుకింగ్ల పెండెన్సీని తగ్గించేందుకు రోజుకు కనీసం 11,000 ట్యాంకర్ ట్రిప్పులు వేయాలన్నారు.